హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీ స్టైల్లో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ని వేసాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇలా స్క్రాంబుల్ చేసుకొని పక్కన పెట్టండి. మళ్ళీ అదే కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు మరోసారి కలపండి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని చల్లార్చి వేయాలి. ఇప్పుడు ఈ రైస్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసాను. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్గును వేయాలి. ఇప్పుడు డార్క్ సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ ఒక 2 టేబుల్ స్పూన్, ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.